నిజంగా ఇది గర్వకారణం. పేరునండి జమినీ కిరణ్ గారు. జమినీ కిరణ్ అనే పిలుస్తాం మేము, ఎందుకంటే అదొక చరిత్ర అండి, మూడు తరాల చరిత్ర. ఇంకా ఆయన సినిమాకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందిస్తూ సినీ పరిశ్రమ ఛాంబర్లో ఆయన మార్క్ అంటూ ఆయన వర్క్ చేసుకుంటూ ప్యాషనెట్ ఫిల్మర్గా మరొక సినిమాలో వచ్చారండి. నిజంగా ఇదంతా చూస్తుంటే మీకు అర్థమైపోతుంది వై ఐఎమ్ టాకింగ్ ఆల్ దీస్ థింగ్స్. పేరున అజయ్ భూపతి గారండి. అజయ్ భూపతి గారు నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ రైటర్. నేను కొంచెం రెవల్యూషన్గా థింక్ చేస్తాను ఏమన్నా కొత్తతనంలో. ఏమండి, శివ తర్వాత మళ్ళీ RX 100 అండి తెలుగు సినిమాల్లో ఒక బెంచ్ మార్క్, మళ్ళీ 2-3 తరాలకి. నెక్స్ట్ ఈ ఫిల్మ్ అండి, ఐ వర్క్డ్ విత్ హిమ్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్. ఒక చిన్న సినిమా మిస్ అయిపోయాం, కానీ ఈ సినిమా నిజంగా ఇది కూడా తెలుగు సినిమా లెగసీలో ఒక పేజ్ ఖచ్చితంగా మిగులుతాను నమ్మకం అండి. ఎందుకు చెప్తున్నాను నేను, ద వే హీ హెస్ వర్క్డ్. ఏమంటే ఇట్స్ ఈజ్ అ ఎమోషనల్, యాక్షన్, లవ్, ఫ్యామిలీ, ఎంటర్టైనర్ అన్నీ కలిపి ఆయన మ్యాపింగ్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ నేరేటివ్, ఆడియో విజువల్ ట్రీట్. తర్వాత ఇప్పుడు జనాల్ని అబ్జర్వ్ చేస్తానండి, కొత్త తరం ఎంటర్టైన్మెంట్, ఓ చిన్న రెవల్యూషనరీ థాట్, ఒక న్యాచురల్ లొకేషన్స్ అండి. ఎవ్వరు కూడా సెట్స్ పెద్దగా లైక్ చేయట్లేదు ఇన్ సోషల్ ఆర్ యాక్షన్ దిస్ థింగ్. తిరుపతిని అద్భుతంగా ఎక్స్పోజ్ చేశాండి. ఆయనకి కంగ్రాట్ చెప్పాలి, మా జేకే గారికి కూడా. అద్భుతమైన మ్యూజిక్తో సాంగ్స్ విన్నారు. అన్నీ ఏ ఒక్క కోణాన్ని మిస్ కాకుండా ఇది ఆయన గుండె చప్పుడులా తీసుకొచ్చాడండి సినిమా. అజయ్ గారు నిజంగా లవ్ యూ అండి. టు వర్క్ విత్ యూ ఈజ్ అ గ్రేట్ థ్రిల్ అండి. మరొక్కసారి ఎన్నిసార్లైనా పనిచేస్తాను మీతో. రియలీ లవ్ యూ భయ్యా. మనసు చాలా చిన్న పిల్లోడు మనసు అండి. అది అర్థం కాకనే ఇందాక మా వాడు మాట్లాడుతున్నాడు ఏదో బ్రహ్మాజీ. పర్లేదులేండి, ఆయనకు నాకు అర్థమైంది భయ్యా. కానీ క్లారిటీ ఇన్ థాట్ ధారాగణం అండి. మోహన్ బాబు గారి స్క్రీన్